హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి లాస్ట్ వీడియోలో మనము యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా దాని గురించి డిస్కస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేసాము. ఈ వీడియోలో టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ 1 అండి. షో దట్ ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ వచ్చేసి 2q ఫామ్లో అండ్ ఎవ్రీ ఆడ్ ఇంటీజర్ వచ్చేసి 2q+1 ఫామ్లో ఉంటుంది అని ప్రూవ్ చేయండి అంటున్నారు. ఇక్కడ వేర్ q ఈజ్ సమ్ ఇంటీజర్ అని చెప్పినారు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తుంటామంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా తెలుసుకున్నాం కాబట్టి దాని నుంచి బై యూజింగ్ యూక్లిడ్ లెమ్మా డివిజన్. ఓకేనా. బై యూజింగ్ దిస్ ఇప్పుడు చూడండి, మనకి ఫార్ములా ఏంది? a = bq+r. ఇక్కడ మనకు ఒక రిలేషన్ ఇంపార్టెంట్. రిలేషన్ ఏమని ఇచ్చినారు? వేర్ 0 r b అండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ b = మనం 2 తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ 2 కదా ఇచ్చింది, ప్రూవ్ చేయమనేటి ఇవి కాబట్టి మనం ఫస్ట్ స్టెప్ ఏం రాయాలంటే గివెన్ దట్ అని చెప్పి ఇదంతా రాసిన తర్వాత బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అని చెప్పేసి ఇదంతా రాసిన తర్వాత హియర్ b = లెట్ b = 2. b = 2 తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 0 r = r2. అంటే ఇక్కడ r వాల్యూ ఎంత ఉండాలి? r వాల్యూ 0 కన్నా ఈక్వల్ అవ్వాలి, 2కి తక్కువగా ఉండాలి. అంటే 0, 1 తీసుకోవచ్చు. ఇఫ్ r = 0 అండ్ b = 2, దెన్ ఏమవుతుంది? a = 2q + 0 = 2q. ఫస్ట్ వచ్చేసి మనకు ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇఫ్ r = 1 దెన్ అండ్ b = 2, దెన్ a = 2q+1 = 2q+1. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓకేనా, ప్రూవ్ అయిపోయింది కదా. ఈవెన్ ఇంటీజర్ వచ్చేసి 2q ఫామ్లో, అలాగే ఆడ్ ఇంటీజర్ వచ్చేసి 2q+1 ఫామ్లో వచ్చేసి ప్రూవ్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ ఎగ్జాంపుల్ 2. మనం ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి తీసుకున్నామండి. b = 2 తీసుకున్నాం. నెక్స్ట్ కండిషన్ చూడండి, షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫామ్. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఇది ప్రూవ్ చేయమన్నారు కాబట్టి మనకి ఏ ఫార్ములా ఇంపార్టెంట్? a = bq+r, అలాగే 0 r b. ఓకేనా. ఇప్పుడు b ఇక్కడ 4 ఉంది కాబట్టి b = 4 తీసుకున్నాం. b = 4 తీసుకుంటే r వాల్యూ 4 కంటే తక్కువ ఉండాలి 0 నుంచి. అంటే r = 0, 1, 2, 3. ఇంతవరకు తీసుకోవాలి. ఇప్పుడు ఇవి సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ r = అండ్ b = లెట్ b = 4 తీసుకోవాలి. అలాగే కండిషన్ నెంబర్ 1. ఇప్పుడు r = 0. ఇఫ్ r = 0 తీసుకున్నప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది? a = 4q అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు r = 1 తీసుకుందాం అనుకోండి. దెన్ a = ఏమవుతుంది? 4q+1. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు a = 2 తీసుకున్నప్పుడు 4q+2 అవుతుంది. అలాగే a = 3 తీసుకున్నప్పుడు 4q+3 అవుతుంది. ఒక విషయం మీరు బాగా చూడండి, ఆడ్ ఇంటీజర్ అంటే ఏంది? ఆడ్ ఇంటీజర్ అంటే ఆడ్ నెంబర్స్ అంటే జనరల్గా 2తో డివైడ్ అవ్వవు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 2 కామన్ తీసినాం అనుకోండి, ఇది 2తో డివైడ్ అవుతుంది, అలాగే ఇది కూడా 2తో డివైడ్ అవుతుంది. ఇది మనకి ఆడ్ ఇంటీజర్ కాదు, ఇది కూడా ఆడ్ ఇంటీజర్ కాదు. ఓన్లీ 4q+1 అలాగే 4q+3 అనేవి ఆడ్ ఇంటీజర్స్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.1. ఇక్కడ చూడండి, 1.1లో ఫస్ట్ రోమన్లో యూజ్ యూక్లిడ్స్ డివిజన్ algorithm to find the HCF of. మీకు ఇందాకే చెప్పినాను, నేను ఎలా చేయమని చెప్పిన ప్రీవియస్ వీడియోలో చెప్పినాను. ఫస్ట్ డివిజన్ చేసుకోండి అని చెప్పిన. 270, 900. మనకి ఏమవుతుంది? ఇది 3 టైమ్స్ వెళ్తాది. 3 టైమ్స్ అంటే 810. ఓకేనా. 810 సబ్ట్రాక్షన్ చేస్తే 0, 10లోంచి 1 పోతే 9, 0. ఇప్పుడు అగైన్ 270 తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా. ఏదైతే ప్రీవియస్ డివైజర్ ఉందో అది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకి డివిడెండ్ అవుతుంది. 93 వచ్చేసి 270. 0 వచ్చే వరకు సక్సెసివ్ డివిజన్ అనేది మనం చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? బై యూజింగ్
Euclid's division. So by using Euclid's division lemma. సో దీని ప్రకారంగా మనకి ఫార్ములా ఏంది? సో ఓన్లీ మనకి ఒకటే గుర్తుకు రావాలి, A = BQ + R. సో ఇక్కడ ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి A అంటే ఏంది? సో A వచ్చేసి మనకి డివిడెండ్ = 900 డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ ఫస్ట్ రిమైండర్ 90. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ స్టెప్ తీసుకోవాలి. సెకండ్ స్టెప్లో మనకి డివిడెండ్ ఏది? 270 = 90 × 3 + 0 అప్ టు 0 వచ్చే వరకు తీసుకోండి. దేర్ఫోర్ HCF of 900 and 270 = సో ఎంత లాస్ట్ డివైజర్? 90. సో ఆన్సర్ వచ్చేసి 90. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ చూడండి, 196 and 38,220. సో డివిజన్ చేయండి జనరల్ వేలో. సో 196 పెద్ద నెంబర్ కాబట్టి డివైడ్ అవుతుందో లేదో తెలియదు కాబట్టి మీరు డివైడ్ చేయండి. సో నార్మల్ డివిజన్ చేయండి. ఓకేనా? సో ఒకవేళ రిమైండర్ మిగిలితే సక్సెసివ్ డివిజన్. ఒకవేళ అది చెక్ చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ 196 వన్స్ ఎంత? 196. 12లోంచి 6 తీసేస్తే 6. సో ఇక్కడ మనకి 7 ఉంటుంది. 17లో నుంచి 9 పోతే 8. ఇక్కడ 2లోంచి 1 పోతే 1. సో నెక్స్ట్ 2 డ్రాప్ చేయాలి. సో ఇప్పుడు చూస్తే మనం 9 టైమ్స్ చేద్దామండి, ఎందుకంటే 9 9s 81, 8 ఉంటుంది. 9 ఒక 8 17 సరిపోతుంది కాబట్టి. సో ఇక్కడ 9 6 54, 5 ఉంటుంది. 9 9s 81, ఒక 5 86, 8 ఉంటుంది. 9 17. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేస్తే, సో 12లో నుంచి 4 పోతే 8. సో ఇక్కడ 15లో 6 పోతే 9. సో 9 నెక్స్ట్ లాస్ట్ 1 డ్రాప్ చేస్తే 0. సో ఇది మనకి 5 టైమ్స్ వెళ్తుంది. వెళ్ళింది కాబట్టి ఇక్కడికి స్టాప్ చేసినాం. ఒకవేళ రిమైండర్ వచ్చిందనుకోండి సక్సెసివ్ డివిజన్ అనేది చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, బై యూజింగ్ యూక్లిడ్స్ లెమ్మా డివిజన్ A = BQ + R. సో ఫస్ట్ స్టెప్ మనకేమొస్తుంది? సో ఇక్కడ డివిడెండ్ వచ్చేసి 38220 = 196 × 195 + 0. So therefore HCF of 196 and 38220 = సో 196తో ఇది డివైడ్ అవుతుంది కాబట్టి ఇదే మన HCF అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 196. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. సో థర్డ్ వన్ వచ్చేసి 1651 and 2032 ఇచ్చారు. సో ఇక్కడ చూడండి 1651 2032. సో ఇక్కడ ఓవరాల్గా 1 టైం పోతుంది. 1651, 2లోంచి 1 పోతే 1, 13లో నుంచి 5 పోతే మనకి 8. సో ఇక్కడ మనకి 9, 9లోంచి 6 పోతే 3. సో అగైన్ మనకి లాస్ట్ డివైజర్ ఏదైతే ఉందో అది డివిడెండ్ అవుతుంది. సో ఇక్కడ మనకి 4 టైమ్స్ తీసుకుంటే 4తో 4 1s 4, 4 8s వచ్చేసి 32, 3 ఉంటుంది. 4 3s 12, 12 ఒక 3 15. సో ఓకేనా? ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తే 11లోంచి 4 పోతే 7. సో ఇక్కడ 14. సో 14లోంచి 2 పోతే, సో 14, 4లోంచి 2 పోతే 2. సో ఇక్కడ మనకి 6లో నుంచి 5 పోతే 1. సో 127. అగైన్ మళ్ళీ లాస్ట్ డివైజర్ డివిడెండ్గా తీసుకోవాలి. సో ఇక ఇది మనకి 3 టైమ్స్ వెళ్తుందండి. 3 టైమ్స్ వెళ్తే 381 0. సో ఓకేనా? సో ఇప్పుడు బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా A = BQ + R. ఇప్పుడు ఫస్ట్ స్టెప్. సో డివిడెండ్ = డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ 381. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఇది వస్తుంది. సో 1651 = 381 × 4 ప్లస్ రిమైండర్ 127. నెక్స్ట్ థర్డ్ స్టెప్. సో 381 = 127 × 3 + 0, రిమైండర్ 0నే కదా. సో దేర్ఫోర్ HCF వచ్చేసి మనకి లాస్ట్ డివైజర్ ఇదే అవుతుంది. ఓకేనా? HCF = 127 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ మనకి ఇక్కడికి ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్లో 3 క్వశ్చన్స్ ఇచ్చినారు, 3 సబ్ క్వశ్చన్స్ ఇచ్చినారు, అవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్.
సో ఇప్పుడు చూడండి, యూజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా టు షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫామ్. ఏం లేదు. సో ఇక్కడ మనకి ఇలా చూసుకుంటే 6³ + 1. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు b³ + r కదా. సో ఈ ఫామ్లో ఇవి ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి. ఉంది కదా. సో r ఈజ్ ఈక్వల్స్ టు 1, r ఈజ్ ఈక్వల్స్ టు 3, r ఈజ్ ఈక్వల్స్ టు 5. అలాగే కాకుంటే మనం ఇలా డైరెక్ట్గా వేస్తే మనకి మార్క్స్ రావు కాబట్టి స్టెప్స్ రాసుకోవాలి. సో అలాగే ఇక్కడ లెట్ b ఈజ్ ఈక్వల్స్ టు 6 తీసుకోవాలి. ఇలా 6 తీసుకున్నప్పుడు మన రిలేషన్ ఏమవుతుందో రాయండి. సో 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దాన్ బి కదా. సో b ఈజ్ ఈక్వల్స్ టు 6 తీసుకున్నప్పుడు ఆర్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తాయి? 0, 1, 2, అలాగే 3, 4, 5 ఇంతవరకు వస్తాయి. సో ఆర్ వాల్యూ ఇంతవరకు అనమాట. అయితే ఇందులో మనకి స్కిప్ చేయొచ్చు. ఎందుకు స్కిప్ చేయొచ్చో చూద్దాం. సో ఫస్ట్ 0 తీసుకున్నప్పుడు ఏ వచ్చేసి ఏమవుతుంది? సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు, సో బి 6, అలాగే ఇవి రెండు అప్లై చేయాలి. ఇవి రెండు అప్లై చేసినప్పుడు 6³ ఫస్ట్ స్టెప్ 6³ నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? సెకండ్ వన్. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, మీ స్టెప్స్ నీట్గా రాయాలి. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నప్పుడు మనకి 6³ వచ్చింది. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నప్పుడు సో 6³ + 1 వస్తుంది. సో ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఈవెన్ అన్నీ కూడా ఎలిమినేషన్ చేయొచ్చు. సో ఓకేనా, ఎందుకంటే 2తో డివైడ్ అవ్వవు కదా. ఆడ్ నెంబర్స్ అంటే 2తో డివైడ్ కాకూడదు, బట్ ఇవి వచ్చేసి 2తో డివైడ్ అవుతాయి. సో ఇవన్నీ ఎలిమినేషన్ చేసుకొని ఓన్లీ 1, 3, 5. సో మీరు అప్పుడు ఇక్కడ రాయాలి ఒక స్టెప్. ఏం రాయాలి? 6³ ఈజ్ డివిజబుల్ బై 2. సో 6³ ఈజ్ ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్. సో వాళ్ళు అడిగింది మాత్రం ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6³ + 2. సో అలాగే మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6³ + 3 ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 3. సో దెన్ ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6³ + 4. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6³ + 5 డైరెక్ట్ స్టెప్. సో ఇక్కడ ఓవరాల్గా మనకి 6³ + 2, 6³ + 4 అనేవి ఈజ్ ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్. కానీ వాళ్ళు అడిగింది ఏమడిగినారు? ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ అన్నారు కాబట్టి రిమైనింగ్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది. 6³ + 1 లేదా 6³ + 3 ఆర్ 6³ + 5 అనేవి ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఓకేనా, ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్. సో ఓకేనా, ఇవన్నమాట మనం ప్రూవ్ చేస్తున్నాము. సో ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ 2 కామన్ తీసినామనుకోండి, 2 టేబుల్తో డివైడ్ అవుతాయి కాబట్టి ఇవి కాదు. సో ఓన్లీ ఇవి మాత్రమే ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఫస్ట్ చూడండి ఏమి ఇచ్చినారు. సో గివెన్ దట్ ఏమి ఇచ్చినారు? 3p, 3p + 1 ఫామ్లో ఉండాలి. ఏంటి? స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. సో అని రాసుకున్న తర్వాత బై యూజింగ్ యూక్లిడ్స్ లెమ్మా డివిజన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు b³ + r, అలాగే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దాన్ b, వేర్ ఏ అండ్ బి ఆర్ పాజిటివ్ నెంబర్స్. ఏ బి వచ్చేసి పాజిటివ్ అవ్వాలి. సో గివెన్ నెంబర్స్ ఏమి ఇచ్చినారు? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3p, 3p + 1 అనేది ఇచ్చినారు. ఇవి అన్నమాట డివిడెన్స్. ఇవి ప్రూవ్ చేయాలి మనం. సో ఇక్కడ వేర్ బి వచ్చేసి మనకి అర్థమైపోతుంది. బి ఈజ్ ఈక్వల్స్ టు 3, అలాగే క్యూ ఈజ్ ఈక్వల్స్ టు పి తీసుకోవాలి. ఓకేనా, ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అంటే మనకి 0, 1, 2 వరకు తీసుకోవచ్చు ఆర్ వాల్యూస్. బట్ మనకి ఇవి 2 అయితే సరిపోతుంది, ఎందుకంటే 1 ఉంది కదా. సో కాబట్టి 0, 1 తీసుకుంటే, సో ఇప్పుడు ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నప్పుడు దెన్ మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు b³ + r కదా. ఇప్పుడు ఆర్ వచ్చేసి సో దెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3q అవుతుంది. ఇది మనకి ఫస్ట్ వన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, సో ఫస్ట్ ప్రాబ్లం ప్రకారం మనకి జనరల్ ఫామ్ కాదు రావాల్సింది, స్క్వేర్ ఫామ్ కదా. స్క్వేర్ ఫామ్ తీసుకుంటే సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరే కదా మనం కనుక్కోమనింది. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే సో ఏమవుతుంది మనకి? a² ఈజ్ ఈక్వల్స్ టు 3q² అవుతుంది. దెన్ a² ఈజ్ ఈక్వల్స్ టు 9q². సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే a² ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ అని రావాలి, ఎందుకంటే 3p అని కదా వాళ్ళకు ప్రూవ్ చేయమనింది.
సో 3 ఇంటూ 3q స్క్వేర్. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, లెట్ 3q ఈజ్ ఈక్వల్స్ టు p అనుకున్నాం అనుకోండి. సో అంతా అజంప్షనే, మనం ఏ క్వశ్చన్ చేసినా అజంప్షన్ అనేది తీసుకుంటేనే మనకి ప్రూవ్ చేయగలం. సో ఏ స్క్వేర్ అంటే స్క్వేర్ ఆఫ్, సో ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఏ ఫామ్లో ఉంటుంది, 3 ఇంటూ p. ఓకేనా. సో అంటే 3 యొక్క మల్టిపుల్ ఉండాలి. ఓకేనా. సో ఇది మనకి ఫస్ట్ వచ్చేసి ప్రూవ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ సో ఇప్పుడు ఇఫ్ r ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ r ఈజ్ ఈక్వల్స్ టు 1, r ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటే దెన్ a ఈజ్ ఈక్వల్స్ టు bq ప్లస్ r దట్ ఈక్వల్స్ టు a ఈజ్ ఈక్వల్స్ టు 3p ప్లస్ 1. సో దట్ ఈక్వల్స్ టు a ఈజ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 1. సో ఇప్పుడు మనం దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే మనం దీన్ని ఇలా రాసుకుంటే 3q హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏందో దాని ప్రకారంగా రాసుకుంటున్నాము. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఆ ఫార్ములా రాసుకుంటే 2 ఇంటూ 3q ఇంటూ బి స్క్వేర్ అంటే 1. సో ఇప్పుడు దీని ప్రకారం ఏమవుతుంది, ఇది 9q స్క్వేర్ ప్లస్ 6q ప్లస్ 1. సో ఇక్కడ ఈ రెండింటి నుంచి మనం 3 కామన్ తీసినాం అనుకోండి, 3q స్క్వేర్ ప్లస్ 2q ప్లస్ 1. సో ఓవరాల్గా ఇక్కడ మనకి లెట్ అంటే జస్ట్ అజంప్షన్, లెట్ 3q స్క్వేర్ ప్లస్ 2q ఈజ్ ఈక్వల్స్ టు p అనుకుంటే, సో ఏ స్క్వేర్ వచ్చేసి 3p ప్లస్ 1 ఫామ్లో ఉందండి. సో దేర్ఫోర్ రెండు కూడా మనకి వచ్చేసినాయి. సో ఏ స్క్వేర్ వాల్యూ ఫస్ట్ 3p అని వచ్చేసింది, అలాగే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3p ప్లస్ 1 కూడా వచ్చేసింది. సో దేర్ఫోర్ స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3p అండ్ 3p ప్లస్ 1. సో ఇక్కడ మనకి అంటే ఇది ఏ నెంబర్ అయినా కావచ్చు, అది 3 యొక్క మల్టిపుల్ ప్లస్ 1 అయి ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ సో ఎక్సర్సైజ్ 1.1లో సో ఓవరాల్గా 5 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇది కాకుండా ఇంకొక 5th క్వశ్చన్ మాత్రం మిగిలింది. సో ఇప్పుడు చూడండి మళ్ళీ ఏమన్నా మనకి క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫామ్. ప్రీవియస్ క్వశ్చన్లో మనం స్క్వేర్ ఎలా చేసినామో ఇక్కడ క్యూబ్ అలా చేయాలండి. ఇక్కడ చూస్తే మనకు ఒక విషయం తెలుసు. ఫస్ట్ ఇది గివెన్ కండిషన్ రాయాలి. లెట్ m be ఎనీ పాజిటివ్ ఇంటీజర్. సో ఏదో ఒక పాజిటివ్ ఇంటీజర్ అనుకుంటే, సో ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ ఏ ఫామ్లో ఉంటుందంటే, సో పాజిటివ్ ఇంటీజర్స్ అని దెన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3m ప్లస్ 1 3m ప్లస్ 2 ఈ ఫామ్లో ఉంటుందండి. సో బై యూజింగ్ యూక్లిడ్స్ లెమ్మా డివిజన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు bq ప్లస్ ఆర్. సో 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దెన్ బి. సో ఇక్కడ బి ప్లేస్లో లెట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 3 తీసుకోవాలండి. సో దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 1 2 వరకు తీసుకోవచ్చు. ఓకేనా. బి కంటే తక్కువ ఉండాలి కాబట్టి ఆర్ వాల్యూ. సో ఇప్పుడు ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు దెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3q. ఇప్పుడు క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 3q హోల్ క్యూబ్. సో ఇప్పుడు చూడండి మనకి ఏ ఫామ్లో ఉండాలి, 9 యొక్క మల్టిప్లికేషన్ ఫామ్లో ఉండాలి. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 27q దట్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 9 ఫార్మాట్లో రాసుకుంటే 9 ఇంటూ 3q హోల్ క్యూబ్ దట్ ఈక్వల్స్ టు ఏ ఈజ్ ఈక్వల్స్ టు లెట్ 3q ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏదైతే ఇచ్చినారో m అనుకుంటే, సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 9m ఫామ్లో ఉంది. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ కండిషన్ రావాలి, 9m ప్లస్ 1. సో దెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 1 తీసుకుంటే, సో దీన్ని కూడా మనం ఏం చేయాలి, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అంటే ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 1 హోల్ క్యూబ్ చేస్తే, సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫామ్లో అప్లై చేయాలి. అప్లై చేస్తే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్, సో ఇది మనకి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. ఈ ఫార్మాట్లోకి తెచ్చుకుంటే మనకి ఏమవుతుందంటే ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 27q ప్లస్ 27, సో 3 ఇంటూ 3 3 9 ఏ స్క్వేర్ కదా ఇది. సో ఏ స్క్వేర్ అంటే 3a స్క్వేర్ బి అంటే, సో 3 ఇంటూ 3q స్క్వేర్ ఇంటూ
b అంటే 1. సో 9 3 27, అలా 27 క్యూ స్క్వేర్ ప్లస్ 9q ప్లస్ 1. సో ఇక్కడ ఓవరాల్గా మనకి 9 యొక్క ఫార్మాట్లో ఉంది కాబట్టి ఇదంతా 9 యొక్క ఫార్మాట్లో తీసేస్తే, సో 9 తీసేస్తే 3qq ప్లస్ 3q స్క్వేర్ ప్లస్ q ప్లస్ 1. సో ఇదంతా మనం p అనుకుంటే a క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 9p ప్లస్ 1 ఫార్మాట్లోకి వచ్చింది. ఇది సెకండ్ వన్ వచ్చేసింది. ఫస్ట్ వన్ అయిపోయింది, సెకండ్ వన్ వచ్చేసింది. ఇది ఇప్పుడు మీ రిమైనింగ్ వన్ రావాలి. సో ఇప్పుడు రిమైనింగ్ వన్ వచ్చేసి మనం ఏం తీసుకోవాలి, సో ఇఫ్ r ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకుంటే దెన్ a ఈజ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 2 అవుతుందండి. ఇప్పుడు క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 3q ప్లస్ 2 హోల్ క్యూబ్. సో ఇప్పుడు a క్యూబ్ ఫామ్లో a క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్. ఓకేనా, ఈ ఫార్ములాకి తెచ్చుకుందాం. ఈ ఫార్మాట్లోకి తెచ్చుకుంటే ఇక్కడ మనకి ఓవరాల్గా 27q క్యూబ్. సో 3 3s వచ్చేసి 9, 9 2s వచ్చేసి 18q స్క్వేర్ ప్లస్ 3 3s 9, 9 4s వచ్చేసి 36q ప్లస్ 8. ఓకేనా, ఇప్పుడు దీని నుంచి 9 కామన్ తీసామనుకోండి, 9 కామన్ తీస్తే 9తో 9 3s 9 2s ప్లస్ 9 4s ప్లస్ 8. సో ఇప్పుడు అర్థమైందా, లెట్ 3 క్యూబ్డ్. సో ఇదంతా మనం m అనుకుంటే, సో m కాబట్టి సో మనం అన్ని కండిషన్లో m రాసుకోవాలండి. m రాసుకుంటే సరిపోతుంది. సో దేర్ఫోర్ సో ఇదంతా మనకి ఏమవుతుంది, 9m ప్లస్ 8 ఫామ్లో వచ్చేసింది. సో దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్స్ టు a క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 9m ప్లస్ 8. సో ఇదనమాట ఓవరాల్గా ఇవే కదా మనకి ప్రూవ్ చేయమనింది. ఎనీ క్యూబ్ నెంబర్ ఈ ఫార్మాట్లో ఉండాలి అని చెప్తున్నారు, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ చూడండి ఏమి ఇచ్చారు, షో దట్ 1 అండ్ ఓన్లీ. సో అంటే ఇచ్చిన వాటిలో n+2 n+4లో వచ్చేసి ఓన్లీ ఒక్కటి మాత్రమే 3తో డివిజిబుల్ అవుతుందని చూపియండి. ఎప్పుడంటే n అనేది పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నప్పుడు. ఇప్పుడు కేస్ 1లో లెట్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 అని తీసుకున్నాం అనుకోండి. n ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటే సో n అనేది మనకి నాట్ డివిజబుల్ బై 3. సో నాట్ డివిజబుల్ బై 3, అవునా? సో దిస్ ఈజ్ రాంగ్. సో ఇప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు 1, ఇందులో ఏమవుతుంది, n+2 ఏమవుతుంది, 1+2 ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇట్ ఈస్ డివైడెడ్ బై 3. ఓకేనా, ఇట్ ఈస్ డివైడెడ్ బై 3, ఒకటి మాత్రమే అవుతుంది చూడండి. n+4, సో n ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా, సో 1+4 అంటే 5. సో డివిజన్ చేస్తే ఇది రాదు, సో ఓన్లీ ఒకటి మాత్రమే అయింది కదా. ఇప్పుడు లెట్ n ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకున్నాం అనుకోండి. సో n ఈజ్ ఈక్వల్స్ టు 2 3తో డివైడ్ అవుతుందా, కాదు. సో ఇప్పుడు n+2 తీసుకోవాలి. n+2 అంటే 2 + 2 ఈజ్ ఈక్వల్స్ టు 4. సో ఇది అవుతుందా, ఇది కూడా 3తో డివైడ్ కాదు. ఇప్పుడు n+4, సో n+4 తీసుకుంటే సో ఇక్కడ మనకి 2 + 4 దట్ ఈక్వల్స్ టు 6. సో ఇది డివైడ్ అవుతుంది. సో ఓన్లీ ఒక్కటి మాత్రమే అవుతుంది కదా. ఇప్పుడు ఇలా మనం ప్రతి కండిషన్లో తీసుకుంటే ఈ మూడిట్లో ఒక్కటి మాత్రమే 3తో డివైడ్ అవుతుంది. లెట్ n ఈజ్ ఈక్వల్స్ టు 3, n ఈజ్ ఈక్వల్స్ టు 4 తీసుకోండి, ఒక్కటి మాత్రమే మనకి 3తో డివైడ్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఓన్లీ 1 అవుట్ ఆఫ్ n, n+2 అండ్ n+4 ఈజ్ డివిజబుల్ బై 3. సో ఎప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్ ఇంటీజర్, ఎనీ పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నప్పుడు మాత్రమే. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఎక్సర్సైజ్ 1.2 చూద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.